రచించగోన బుద్ధారెడ్డి రంగులు చూపతి మాటకు అత్తి భారమంత దేవుడిపై వేసి భక్తి నేలలో సేద్యం చేసి భాగవత ఫలాలందించాడు బొమ్మర పోతన మన కారాధ్యుడు ఉన్నదని తెలగన్న విరచితం మచ్చ తెలుగులో యయాతి చరితం రామదాసు పదభావ సాగరం మునిగిన మది భద్రాద్రి గోపురం జయ హో జయ హో జయ హో జయ హో జయ హో. మన ప్రాంతంలో పత్రిక నడిపి మన కవి మిత్రుల సత్తువ తెలిపి ప్రసాదించెను ఒక వరం ప్రతాపరెడ్డి సురవరం. బడి పలుకుల భాషే సరికాదని పలుకుబడుల భాషే మన సిరి అని ఎలుగెత్తినాడు ఆలోచి తెలంగాణకి దిక్సూచి. అభినవ పాటల బిరుదాంకితులు మానవామలై వరదాచార్యులు తాను పలికిన నీతి పద్యాలు పుస్తకాలలో పాఠ్యాంశాలు ఒక చేత్తోటి కన్ను పట్టుకొని వేరొక చేత్తో పెన్ను పట్టుకొని పోరాటంలో తన వంతు పాత్ర పోషించాడు మన హనుమంతు. జయ హో జయ హో జయ హో జయ హో జయ హో. నాటకాలలో నాంది గీతం తెలుగులోన తొలి సినిమా గేయం రాసెను రసధుని చిందేలా కేశవదాసు చెందాల. తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన పద్య సారథి అగ్నిధారలై పొంగిన శరధి అతడే అతడే దాశరథి. దేవ భాషలో చదివిన వేదం దేశ భాషలో అందరి కోసం అనువదించిన అసామాన్యుడు అభినవ వ్యాసుడు రంగాచార్యుడు. పాట కవిత నాటిక వ్యాసం కథలు గజలు కృతులు కావ్యం అన్ని ప్రక్రియల అగ్రపీఠము శివారే మనకు జ్ఞానపీఠము. జయ హో జయ హో జయ హో జయ హో జయ హో. అన్నా 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 తెలంగాణ అంటే తన్నా విన్నావా ఓ అన్నా ఇది కవులనందించు కార్ఖానా కవులనందించు కార్ఖానా ఇది కవులనందించు కార్ఖానా.